వలసలు కరువు నివారణకు కడప ఉక్కు పరిశ్రమనే ఏకైక మార్గమని డీవైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు చిన్ని అన్నారు. పట్టణంలోని సుందరయ్య భవనం నందు జిల్లా వర్క్షాప్ అధ్యక్షతన సమావేశం జరిగింది. దేశంలో 2024 ఎన్నికల్లో 3వ దఫా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ మతతత్వ రాజకీయాలకు పట్టుసడలిందని మాజీ కడప జిల్లా యువజన సమాఖ్య అధ్యక్షులు చంద్రశేఖర్ అన్నారు. మిత్రపక్షాలైన బాబు, నితీష్లపైన ఆధారపడి అధికారంలోకి వచ్చిందన్నారు. బీజేపీ సొంత బలం 2019 పార్లమెంట్లో సంఖ్యాబలం 303 ఉంటే 2024 నాటికి 240కి పడిపోయిందని ఎద్దేవా చేశారు. దేశంలో ప్రజలు బలమైన ప్రతిపక్షాలకు అవకాశం కల్పించారన్నారు. శివకుమార్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, కడప. ప్రధానంగా కడప జిల్లా వర్క్షాప్ డివైఎఫ్ఐ ఈరోజు బద్వేలు పట్టణంలో సుందరయ్య భవన్లో నిర్వహించుకోవడం జరుగుతుంది. జిల్లా అధ్యక్షుడు చిన్ని అధ్యక్షతన ఈ వర్క్షాప్కు జిల్లా నలుమూల నుంచి డివైఎఫ్ఐ నాయకత్వం హాజరు కావడం జరిగింది. ప్రధానంగా ఈ వర్క్షాప్లో ఏదైతే జిల్లా సమగ్రాభివృద్ధి కోసం డివైఎఫ్ఐ చేసే భవిష్యత్ కార్యక్రమాలు అజెండాగా చర్చించడం జరుగుతుంది. అలాగే ప్రధానమైనటువంటి కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం భవిష్యత్ కార్యాచరణన ఈ వర్క్షాపు నిర్ణయించుకోవడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా కడప ఉక్కుని విస్మరించాయని చెప్పేసి డివైఎఫ్ఐ మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే విభజన చట్టంలో స్పష్టంగా కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలన్నా కానీ ఇప్పుడు ఏర్పాటైనటువంటి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి ఏదైతే 2014 ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కనీసం జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో, పార్లమెంట్ సమావేశాల్లో ₹1 కూడా కేటాయించకపోవడాన్ని ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో దీన్ని డివైఎఫ్ఐ తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉందని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వమైనా కానీ ఈరోజు భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ జిల్లా వర్క్షాపు బద్వేల్లో జరుగుతూ ఉంది. ఈ వర్క్షాప్ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా యువకుల సమస్యలపైన, నిరుద్యోగ సమస్యపైన అనేక ఆందోళనలు చేస్తూ ఉంది. ప్రధానంగా ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్కామ్ పెద్ద ఎత్తున కేంద్రంలో నరేంద్ర మోడీ 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున బయటకు వచ్చినటువంటి స్కామ్. దీనికి బాధ్యత వహించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి కానీ, దానికి సంబంధించినటువంటి మంత్రి కానీ, అధికారులు కానీ స్కామ్ను పక్కదారి పట్టించి మాట్లాడేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. దీనివల్ల దేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు పెద్ద నష్టం జరుగుతుంది. కాబట్టి దీన్ని సరిచేయాల్సినటువంటి ప్రభుత్వం జవాబుదారీతనంగా లేకపోవడం అనేటువంటిది డివైఎఫ్ఐ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. రెండోది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ టైంలో కేంద్ర జాబితాలో చేర్చింది. ఆ ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తున్నటువంటి బీజేపీ దాన్ని రాష్ట్రాల జాబితాలో చేర్చడానికి సిద్ధపడ్డంలా. అంటే గత ప్రభుత్వం చేసిన తప్పులను బీజేపీ ప్రభుత్వం వ్యక్తీకరిస్తున్నప్పటికీ సరిచేయటానికి సంసిద్ధంగా లేదనేటువంటిది ఎన్టీఏ రాష్ట్ర జాబితాలో చేర్చకపోవడం అనేటువంటి బీజేపీ వైఫల్యంగా డివైఎఫ్ఐ భావిస్తూ ఉంది. మూడోది, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అరాచకాలను ప్రజలు వ్యతిరేకించి టీడీపీ ప్రభుత్వానికి, సంకీర్ణ ప్రభుత్వానికి సంపూర్ణ మెజార్టీ ఇచ్చారు. కానీ రాష్ట్రంలో 25,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 16,000 ఉద్యోగాలు మాత్రమే మెగా డిఎస్సీ అని చెప్పి ప్రకటించారు. దీన్ని వెంటనే సరిచేయాలని చెప్పి డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. అట్లాగే టెట్ సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి ఎగ్జామ్ వరకు ఉండాల్సినటువంటి ప్రిపరేషన్ కాలపరిమితి లేకుండా కుదించి చేస్తూ ఉన్నారు. ఇది కొత్తగా రాసేటువంటి విద్యార్థులకు నష్టం కలిగిస్తుంది. అలాగే ఏపీ ఎస్సీ ఏదైతే ఉందో గ్రూప్ 2 మెయిన్స్కు సంబంధించి కూడా ఈరోజు అశాస్త్రీయమైన పద్ధతుల్లో నిర్వహిస్తూ ఉన్నారు. దాన్ని కూడా సరిచేయాలని చెప్పి డివైఎఫ్ఐ వర్క్షాప్ డిమాండ్ చేస్తూ ఉంది.
జి చంద్రశేఖర్, మాజీ డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు,